అండి గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చేసిన పనులు చూపిస్తాను చూడండి. మొత్తం ఇవంతా కూడా క్లీన్ చేశాను. అలాగే విత్తనాలు చూసారా లేచే అన్నీ కూడాను ఇదిగోటి ఇవన్నీ ఇంకా మీదకి పాకే అంతగా లేవలేదు కానీ కొద్దిగా లేచాయి. తర్వాత చూడండి మొన్న నేను టిప్స్ తీసేసాను చూసారా, ఈ పక్క నుంచి ఎంత బాగా వస్తున్నాయి మళ్ళీ చిగుళ్ళు అన్నీ వస్తున్నాయి. మొత్తం అంటే గుబురుగా అవుతుందన్నమాట. అలాగే ఇదిగో ఇదంతా క్లీనింగ్ అయిపోయింది. ఎక్కడికక్కడ చిన్న చిన్న కుప్పల్లా పెట్టేశాను మొత్తం, ఎందుకంటే ఇవాళ చేయకపోతే మళ్ళీ టైం దొరకదు. ఇవి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో ఈ ఫ్లవర్స్. అలాగే ఇదిగో ఇదంతా క్లీన్ అయిపోయింది మొత్తం. ఇంకా పువ్వులు తీయాలి. పువ్వులు తీస్తే ఇంకా పూజ మొదలవుతుందన్నమాట. పూజకి ఇంకా ఇవాళ తీయలేదు. ఈ క్లీనింగ్ కొద్దిగా ఉంది కదా, అవంతా అయిపోయాక అప్పుడే ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు అని చెప్పి. చూసారా గులాబీ ఎంత బాగా పూస్తుందో, ఎన్ని పూలు చూడండి, చాలా బాగా వచ్చింది. మధ్యన వర్షాలు పడ్డాయి కాబట్టి మళ్ళీ అందుకున్నది. పూత అయిపోయిన తర్వాత కొంచెం మధ్యలో ఆగిపోతుంది కదా, ఆగిన తర్వాత మళ్ళీ పూస్తుంది అనమాట. ఇదిగో ఇది ముద్ద. ఇంకా కొంచెం చిక్కుడుకాయలు ఇవాళన్నీ తీయాలి. అలాగే కాకరకాయలు కూడా కాసాయి, బీరకాయలు కాసాయి, కాకరకాయలు ఉన్నాయి తీసేయాలి ఇవాళ. చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి, కొద్దిగా కొంచెం అవుతున్నాయి. ఇదిగో కాకరకాయలు చిన్నవి ఎందుకు అవుతున్నాయి ఈసారి. సో మొత్తం బీరకాయలు అదిగో అక్కడ ఉంది కదా ఆ కిందని. ఇక్కడ కూడా నేను వేసిన విత్తనాలు లేచాయి. ఇందులో వేసినా కూడా వర్షం పడినా కూడా కొంచెం లేచాయి. గోరుచిక్కుడు వేసాను కదా ఆ రోజు, అవి లేచాయి అన్నమాట. అలాగే ఎంత ఫ్లవర్స్. సో ఇదండి ఈరోజు నేను చేసిన తోటలో నేను చేసుకున్న టెర్రస్లో పనులు. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం.